సూర్యాపేట జిల్లా కోదాడలో గల బాలాజీనగర్లో గత ప్రభుత్వం నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూర్చలేకపోయారని స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు కోదాడ పేరిక భవనంలో ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఆర్డీఓ సూర్యనారాయణ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు, వైస్ చైర్పర్సన్ మల్లేశ్వరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులు ఎవరెవరు అనేది గత నెల రోజులుగా పరిశీలించి మరి వాళ్లకు ఈ రోజు పిలిచి ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఒక పత్రము, వాళ్ళ ఫ్లాట్ నంబరు, దాంతోపాటు వాళ్ళ ఇంటికి ఒక తాళం చేయి, దాంతోపాటు ఒక మున్సిపల్ నంబర్ కూడా వాళ్ళకి చేసి ఈరోజు ఆ పత్రంలో రాసి ఎవరికి వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వబడ్డది. అందరికీ కూడా మహిళా లబ్ధిదారులే. అక్కడక్కడ ఎవరో చనిపోతే, సడన్ గా నిన్న మొన్న చనిపోతే, వాళ్ళ తల్లి చనిపోతే ఆ అబ్బాయికి వచ్చింది తప్ప మిగతా అందరూ కూడా గతంలో కూడా పేర్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు అందరికి వచ్చినాయి. అక్కడో ఇక్కడో కొన్ని పరిశీలనలు ఉన్నాయి, అవి కూడా పరిశీలన చేసి దానికి కూడా లబ్ధిదారులకు కేటాయిస్తారు. దాదాపు ఈరోజు 548 దాదాపు ఇవ్వడం జరిగింది. అండ్ మొన్న ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా పని చేయలేదు కాబట్టి దానికి ఓ సబ్ స్టేషన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్ చేయించి సబ్ స్టేషన్ కనెక్షన్ ఇచ్చి, దాంతోపాటు ₹1 కోటి మళ్ళీ మొన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి మెయిన్ సబ్ స్టేషన్ నుంచి మన మీటర్కి లేదు లైన్ అంటే మీటర్లు కూడా దాదాపు ₹1 కోటి శాంక్షన్ చేసి అవి కూడా ఫిట్టింగ్ చేసి, గతంలో మళ్ళీ డ్రైనేజ్ పైపులు కూడా అన్ని పలిగిపోతే మళ్ళీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ డ్రైనేజ్ పైపులన్నా అన్ని ఒక 10 లక్షలు పెట్టి ఆ డ్రైనేజ్ పైపులు కూడా రిపేర్ చేయించి ఇప్పుడు ఉన్న స్థితిలో వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయబడింది. దాదాపు అందరికీ వచ్చినట్టే ఈరోజు. రేపు 2-3 రోజులలో మళ్ళీ కోదాడలో ప్రభుత్వం తరఫున టౌన్లో ఇవ్వబడ్డ 500 ఇండ్లు ఏవైతే ఇవ్వమన్నారో అవి కూడా ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. అది కూడా అయితే త్వరలో వచ్చే వారంలో అవి కూడా లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వబడతాయి.